30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏంది అని అంటే ఒక ముఖ్యమైన పర్సన్ని కలవడానికి నేను వచ్చేసిన గుంటూరు. ఎస్, ఎందుకు అనంటే యాక్చువల్గా ఈ మధ్య ఈయన పేరు ఎంత వినిపిస్తుంది అనంటే ఈయన పార్టీలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈయనకి టికెట్ ఇచ్చిన తర్వాత విపరీతంగా జనాలు చేరుతున్నారట పార్టీలో. అసలు ఎందుకు అంత మాయ, ఏం చేస్తున్నారు ఈయన అనేదే నా అసలు క్వశ్చన్ అన్నట్టు. ఆయన్నే గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ టీడీపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయనే ఉన్నారు నా ముందు. ఆయనతోనే మాట్లాడదాం. మరి అసలు ఏం మాయ చేస్తారు, ఏం మంత్రం చేస్తారు అడుగుతా ఇప్పుడు నేను. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. బాగా తిరుగుతున్నట్టున్నారు, అలసిపోతున్నట్టున్నారు. అసలు చాలా మంది దొరకట్లేదు. ఆయన పొద్దున వెళ్తే ఏ రాత్రిలో దొరుకుతున్నారు, మళ్ళీ అప్పటి వరకు అసలు కనిపించట్లేదు, ప్రజల్లోనే తిరుగుతున్నారు అనేసి అంటున్నారు. అవును. సో చాలా హార్డ్ వర్క్. ఇదనే కాదు, ఎప్పుడైనా కూడా నేను జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా ఒకటి ఏదైనా తీసుకుంటే ఇదే విధంగా హార్డ్ వర్క్ చేస్తాను. అలా చేశాను కాబట్టి ఇంత తక్కువ వయసులో నాకు ఎవ్వరికి రానటువంటి సక్సెస్ వచ్చింది. ఎందులో ఇప్పుడు పాలిటిక్స్లో వచ్చాం కాబట్టి ఆ డిఎన్ఏ అలానే పనిచేస్తుంది. కానీ నిజంగా నేను ఇంట్రోలో చెప్పినట్టు ఇది నాకు నా దాకా ఒక 2-3 నుంచి చేరింది సార్. అంటే మీరు పార్టీలో చేరినప్పటి నుంచి చాలా మంది పార్టీలో చేరుతున్నారట, ఇష్టంగా చేరుతున్నారట. వేరే పార్టీ నుంచి, అది కూడా ముఖ్యంగా అపోనెంట్లు కూడా చేరుతున్నారట. అవును. అంటే ఎందుకు, ఏం చేశారు మీరు వాళ్ళందరినీ? ఇందులో ఏముండవు, మా జనరల్గా ఏ వ్యక్తులైనా కోరుకునే 2-3 ఉంటాయి. ఒకటి, వాళ్ళకి రెస్పెక్ట్, గౌరవం కోరుకుంటారు. అది కోరుకునేది మనం మాట్లాడే విధానం, మన వ్యక్తిత్వం నంబర్ 1 ఎప్పుడు. రెండోది సమర్థత. ఒక నాయకుడిని, ఒక లీడర్ని నమ్ముకుంటే వాళ్ళకి జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతారు. ఎప్పుడు మనుషులు ఏంటంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఈ వ్యక్తిని నమ్ముకుంటే అబద్ధాలు చెప్పకుండా, నాకు కష్టం వచ్చినప్పుడు నాకు నిలబడతాడా, నేను కష్టపడి పనిచేస్తే నన్ను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడా లేడా, ఇవి మనం వాళ్ళలో ఆ భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళు అది జెన్యూన్గా ఫీల్ అవ్వాలి. మనం ఎన్ని చెప్పినా మనం అది ఫీల్ నమ్మరు సార్. నేను ఇందాక కావాలంటే అడగండి, అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడుతూ డిస్కషన్లో నా లెక్క ప్రకారం ఒక 3 క్వాలిటీస్ ఉండాలి ఒక వ్యక్తికి, ముఖ్యంగా ఒక పొలిటికల్ లీడర్కి. ఆ 3 క్వాలిటీస్ ఉంటే హీఈస్ ద బెస్ట్ లీడర్ అని చెప్పొచ్చు అని అన్నా. ఏంటిది అని అంటే, మన కింద మనతో పోలిస్తే కొంచెం చిన్న లీడర్స్ ఎంతోమంది ఉంటారు మన కింద. వాళ్ళందరూ కూడా సమానంగా, అంటే అసోసియేట్స్ లా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఫీల్ అవుతూ వాళ్ళకు కూడా ఎదిగే స్పేస్ ఉండాలి. అండ్ వాళ్ళకి మీరు లాయల్గా ఉండాలి, వాళ్ళు మీకు లాయల్గా ఉండాలి. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ పైన వ్యక్తి ద పర్ఫెక్ట్ లీడర్ అన్న పేరు తెచ్చుకుంటాడు. అసలు లీడర్ అని పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. బట్ అది మీరు అసలు ఎలక్షన్స్కి వెళ్ళకముందే తెచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా ఇందులో మీరు చెప్పిన దాంట్లో నేను వాళ్ళకి లాయల్గా ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు నాకు లాయల్గా ఉంటే ఐ విల్ బీ హ్యాపీ. అది అందరూ 100% మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకు ఉండే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. బట్ నా లాయల్టీలో మాత్రం 100% వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు. వెరీ నైస్. మరి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా అంటే నేను ఇట్లా పాజిటివ్గా చెప్తున్నానని కాదు, నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళా, అక్కడ జనరల్ లాస్ట్ ఎలక్షన్లో వైసీపీకి మెజారిటీ వచ్చినటువంటి ప్లేసుల్లో కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఒక 2 అవర్స్ని ఒక విలేజ్కి పెట్టుకుంటే 4 అవర్స్ 5 అవర్స్ హారతులు, తర్వాత గుమ్మడికాయలు, దిష్టి తీయటాలు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 1983లో అప్పుడులో నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉందో ఈరోజు మన జనంలోకి వెళ్తుంటే అంత రెస్పాన్స్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రజా వ్యతిరేకత అంతగా వచ్చేసింది, ముఖ్యంగా ఈ రాజధాని ప్రాంతం కానీ చుట్టుపక్కల అవటం కానీ ఏదన్నా కానీ రెస్పాన్స్ చాలా, మీరు ఊహించి ఎప్పుడు గుంటూరు చరిత్రలో రానంత మెజారిటీ రేపు రాబోతుందని నాకు అనిపిస్తుంది. వెరీ నైస్. ఇది మంచి కాన్ఫిడెన్స్. కానీ ఇష్యూస్ పైన మాట్లాడడానికన్నా ముందుగా మీ గురించి మాట్లాడదాం సార్. ఒక ఎన్ఆర్ఐ, మీరు బిజినెస్లో వేసారు, బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు. అలాంటి వ్యక్తికి పాలిటిక్స్ పైన ఎందుకు అసలు ఈరోజు ఇష్టం కలిగింది అని అంటే ఏం చెప్తారు? ఈరోజు కాదు, ఇది చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణమే అలాంటి వాతావరణం. రాజకీయ కుటుంబం నేపథ్యం. మా చుట్టుపక్కల నరసరావుపేట ప్రాంతంలో మాకు ఎదురుగా కోర్టు ఉండేది. అక్కడ రాజకీయ కక్షలు, వాళ్ళందరూ పాపం భోజనాలకు వచ్చేవాళ్ళు, ఈ వాయిదాలకు వచ్చి అట్లా పెరిగిన వాతావరణం. నేను పెరిగిన వాతావరణంలో చూసినటువంటి పేదరికం, నేను కష్టపడ్డ విధానం, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇష్యూ తీసుకుంటే, మనం సొంతగా ఇల్లు కట్టుకోవాలంటే
నాకు 30 ఏళ్ళు పట్టింది మా అమ్మ వాళ్ళకి ఒక ఇల్లు, అంటే ఒక ఇళ్ళల్లో ఉండే లేడీస్కి వాళ్ళకి క్లాస్ వాళ్ళు అంటే అట్లా మిడిల్ క్లాస్ అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి అని అట్లా, అంటే ఈరోజు మనం చదువుకున్నాం కాబట్టి చేయగలిగాం. అట్లా చాలామంది పాపం మనం తిరుగుతూ ఉంటే ఇవన్నీ ఏంటంటే సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మనకి తక్కువ వయసులో ఎవ్వరికి రానంత బ్రెడ్త్ నాలెడ్జ్ వచ్చింది. మెడిసిన్ చదువుకోవటం కానీ, ఓ బిజినెస్లో సక్సెస్ అవ్వటం కానీ, విపరీతమైన జ్ఞానం. అమెరికా సొసైటీ చూసి అరే ఇట్లా ఉండాలి, సమానత్వం అంటే ఇలా ఉండాలి, ఈ పేదరికానికి కానీ రిచ్కి కానీ గ్యాప్ ఎంత ఉండకూడదు, ఒక డిగ్నిటీతో కూడినటువంటి వర్క్ చేసుకోవాలి పేదవాళ్ళు అనేది, ఇవన్నీ చూసినప్పుడు సరే ఇవన్నీ మనకి వెల్త్ దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే బిజినెస్లో పడిపోయి ఆ టైమింగ్ అది దొరకపోవటం వల్ల కరెక్ట్ కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి బాబు గారు పిలవటం కానీ ఇదంతా మీలాంటి వాళ్ళు రావాలని ఆయన మోటివేట్ చేయటం, ఆ కాంబినేషన్ టైమింగ్ డెస్టినీ ఏదంటారో కానీ ఇవన్నీ మ్యాచ్ అయినాయి ఈరోజు. అంటే బేసిక్గా మీకు ప్రజల్లో ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, నాయకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఒక వ్యక్తికి రోజు టికెట్ రావాలంటే అటు నుంచి ముఖ్యంగా ఇప్పుడు మీ పార్టీ అధినేతలు చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా మీ పట్ల ఒక మంచి ఉద్దేశం ఉండాలి, ఉంటేనే వాళ్ళు టికెట్ అనౌన్స్ చేస్తారు, లేదంటే అసలు ఎవ్వరు కూడా టికెట్ ఇవ్వరు. చాలా మంది టికెట్ల కోసం కొట్లాడుకోవడమే సరిపోయింది. ఇలాంటి రోజుల్లో మీకు టికెట్ ఇవ్వడము జరిగింది, మీకు టికెట్ ఇచ్చినప్పటి నుంచి మీ అపోనెంట్లు మారుతూ ఉండడం జరిగింది. అసలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేయగలుగుతున్నారు? ఇది అగైన్ గోస్ బ్యాక్ టు క్యారెక్టర్. నేను 2013లో కూడా ఇలా బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు అప్పుడు కూడా బాబు గారు పిలిచి మీలాంటి వాళ్ళు రండి రాజకీయాల్లోకి వర్క్ చేయంటే నేను నర్సరావుపేట ప్రాంతంలో చాలా వర్క్ చేశాను. ఓకే. అప్పుడున్న పరిస్థితుల్లో రాయపాటి సాంబశివరావు గారు సీనియర్ పొలిటీషియన్ అవటం, కొంచెం ఎలక్షన్ టైట్గా ఉండటం, ఆయన అయితే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పి ఆ డిస్కషన్లో లాస్ట్కి వచ్చేటప్పటికి రాయపాటి సాంబశివరావు గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు. సరే రాయపాటి సాంబశివరావు గారికి అలా జరిగింది, బాబు గారు ఆయన కోరుకున్నారు. ఐఎమ్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెంట్ మ్యాన్. ఇక్కడే కాదు నేను ఎక్కడైనా సరే ఆఫ్రికాలో అయినా వెళ్ళి ఏదైనా సాధించగలనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని, సెల్ఫ్ మేడ్ పర్సన్ కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఓకే లెట్ మీ డూ మై ఓన్ వర్క్ అనుకున్నాం, మనం బిజినెస్లో బాగా ఫోకస్ అయ్యాం. సో ఆ విధంగా ఎప్పుడు దాన్ని వెళ్ళిన తర్వాత నాకు యాక్చువల్గా బిజినెస్ నేను అనుకున్న దానికంటే 10-20 times గ్రో అయిపోయింది విపరీతంగా అనుకున్న దానికంటే. సో ఎప్పుడు అదేంటంటే ఆ పాజిటివ్ ఆస్పెక్ట్లో అలా జరగటం వల్ల నాకు మంచి జరిగింది అనుకున్నాను తప్పించి నెగిటివ్గా తప్పు జరిగింది నాకు ఆ రోజు టికెట్ రాలేదనే బాధ లేదు. సో ఎప్పుడైతే మనం ఆ పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉన్నామో బాబు గారికి ఎప్పుడు ఏదన్నా అవసరమైనా లేకపోతే పార్టీకి కానీ ఏదైనా కావాలన్నా కూడా నేను ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ దెమ్. అది ఒక నంబర్ 1 రీజన్. నంబర్ 2 ఏంటంటే నాకు చాలా అవకాశాలు వచ్చినాయి, చాలా అంటే చాలా. అంటే వైఎస్ఆర్సీ ఆ రోజును పోటీ చేయనప్పుడు కూడా ఆ రోజు కూడా నాకు టికెట్ ఆఫర్ చేశారు పార్లమెంట్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. 2019లో అయితే ఎన్ని ఆఫర్లు ఇచ్చారో చాలా మంది తెలియదు, ఇంక్లూడింగ్ రాజ్యసభ కూడా ఇస్తా అన్నారు నాకు. నర్సరావుపేట పార్లమెంటు, గుంటూరు పార్లమెంటు, రాజ్యసభ ఈ మూడిట్లో ఏది కావాలన్నా ఇస్తా అన్నారు. మరి ఎందుకు సార్ తీసుకోలేదు? ఎందుకు అంటే నా ఐడియాలజీకి మ్యాచ్ అవ్వనటువంటి పార్టీ అది. వ్యక్తిత్వం కానీ ఇంకోటి కానీ నా ఐడియాలజీకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను షార్ట్ కట్స్, నా ఐడియాలజీ నాకు నచ్చితేనే నేను ఏదైనా ముందుకెళ్తా. ఇవన్నీ చూసినప్పుడు బాబు గారు ఏంటంటే ఇతను ఒక స్టేబుల్ పర్సన్, ఇతను ఒక ఐడియాలజీతో ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కానీ సమాజానికి కానీ ఇతని వల్ల మేలు జరుగుతుంది, అవన్నీ వచ్చినాయి కాబట్టే వాళ్ళు ఈ రోజున దాని గురించి ఈ పార్లమెంట్లో కాంపిటీషన్ ఉన్నా కూడా లేదు ఈజ్ ద రైట్ పర్సన్, రాజధాని డెవలప్ చేయాలన్నా ఫ్యూచర్లో ఈ పార్టీని కొద్దిగా గొప్ప అండగా ఉండాలన్నా అని ఆ యాంగిల్లో ఇచ్చారు అని నేను అనుకుంటున్నా, నాకున్న సమాచారం అది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.